హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 'ద హిందూ' న్యూస్ పేపర్ ద్వారా కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం మెయిన్ అంటే హెడ్‌లైన్స్ ద్వారా మన ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ హెడ్‌లైన్స్ మీద ఫోకస్ పెడదాం. ఇప్పుడు ఈ హెడ్‌లైన్ చూసుకుంటే ఎస్సీ సెట్స్ అసైడ్ రిలీజ్ ఆఫ్ 11 లైఫ్ కన్విక్ట్స్ ఇన్ బిల్కిస్ కేస్. అంటే ఇక్కడ ఎస్సీ అంటే సుప్రీం కోర్ట్, సెట్స్ అసైడ్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. దీని అర్థం ఏంటంటే పక్కన పెట్టడం, కొట్టి పారేయడం అని ఇక్కడ అర్థం అన్నమాట. సో సుప్రీం కోర్టు పక్కన పెట్టేసింది, కొట్టి పారేసింది. దేన్నంటే ఆ 11 మంది దోషులను, కన్విక్ట్స్ అంటే దోషులని రిలీజ్ చేయడం అన్న విషయాన్ని పక్కన పెట్టింది, లేకపోతే కొట్టి పారేసింది. సో ఇదివరకు ఇచ్చిన తీర్పుని కానీ అది ఇక చెల్లదు అని చెప్పడం అన్నమాట. సెట్స్ అసైడ్ అంటే పక్కన పెట్టడం అని అర్థం. సో దీనికి ఇంకా మీనింగ్స్ ఉన్నాయి. ఏంటంటే మనం కొంత అమౌంట్‌ని పక్కన పెడుతున్నాం, లేకపోతే అతను కొంత అమౌంట్‌ని పక్కన పెడుతున్నాడు అంటే ఆదా చేస్తున్నాడు అని చెప్పే అతనితో కూడా యూజ్ చేస్తాం. హి సెట్స్ అసైడ్ సమ్ అమౌంట్, లేకపోతే హి సెట్స్ అసైడ్ సమ్ మనీ ఫర్ హిస్ సన్స్ ఎడ్యుకేషన్. అతని కుమారుడి విద్య కోసం కొంత డబ్బుని అతను పక్కన పెడుతున్నాడు. అలాగే I set aside I set aside half an hour every morning for reading newspaper. నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికని ఒక అర్ధగంటని పక్కన పెడుతున్నా. సో ఇలా అంటే సెట్ అసైడ్ అంటే పక్కన పెట్టడం అని అర్థం వస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ హెడ్‌లైన్ చూద్దాం. నెక్స్ట్ హెడ్‌లైన్ తీసుకుంటే అఫీషియల్స్ టోల్డ్ టు అవాయిడ్ స్పెక్యులేటివ్ ఎస్టిమేషన్స్ ఇన్ బడ్జెట్ ప్రిపరేషన్. అఫీషియల్స్ టోల్డ్ అంటే ఇక్కడ టోల్డ్ అంటే వాళ్ళు చెప్పారు అని కాదు, వాళ్ళకు చెప్పారు అని. అంటే దే వర్ టోల్డ్ అని. అంటే వాళ్ళకి ఆర్డర్ చేయడం జరిగింది. అంటే చెప్పబడ్డారు అని. ఇది ప్యాసివ్ అన్నమాట. అఫీషియల్స్ వర్ టోల్డ్ అని వస్తుంది. అఫీషియల్స్ టోల్డ్ టు అవాయిడ్ స్పెక్యులేటివ్ ఎస్టిమేషన్స్ ఇన్ బడ్జెట్ ప్రిపరేషన్. అంటే బడ్జెట్ తయారీలో స్పెక్యులేటివ్ ఎస్టిమేషన్స్ అంటే స్పెక్యులేటివ్ అంటే ఊహాజనిత అంచనాల ద్వారా మీరు బడ్జెట్ ప్రిపేర్ చేయొద్దండి. క్లియర్‌గా లెక్కల ప్రకారం చూడండి. ఊహించి ఏదో ఒకటి చెప్పకండి. స్పెక్యులేటివ్ అంటే ఊహాజనితమైన అని. సో బీ సైంటిఫిక్, బీ మోర్ సైంటిఫిక్, లెస్ స్పెక్యులేటివ్ అంటే ప్రాక్టికల్‌గా ఉండండి. ఊహించి ఏదో ఒకటి రాయొద్దు అని అర్థం. స్పెక్యులేటివ్ అనేది ఒక యాడ్జెక్టివ్ అన్నమాట. డోంట్ బీ స్పెక్యులేటివ్. బీ సైంటిఫిక్ ఆర్ బీ ప్రాక్టికల్. సో కాబట్టి యూ మస్ట్ బీ క్లియర్ అని అర్థం అన్నమాట. స్పెక్యులేటివ్ అంటే ఏదో ఊహించి కాకి లెక్కల్లాగా రాయొద్దు అని అర్థంతో ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. స్పెక్యులేటివ్ అంటే ఊహాజనితమైన అని అర్థం వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. TN bags investments over 6 lakh crore at GIM. TN బ్యాగ్స్ అంటున్నారు. ఇక్కడ బ్యాగ్స్ అంటే ఏంటంటే, బ్యాగ్స్ అంటే ఇక్కడ బ్యాగ్‌లని అర్థం కాదు. బ్యాగ్స్ అంటే ఇక్కడ ఒక వర్బ్ పొందారు, దక్కించుకున్నారు అనే అర్థంతో యూజ్ చేస్తున్నాం అన్నమాట. బ్యాగ్ అన్న వర్డ్‌కి పాస్ట్ టెన్స్ ఏంటి? బ్యాగ్డ్. సో తమిళనాడు ఏం చేసిందంటే 6 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్‌ని దక్కించుకుంది అట్ GIM. GIM అంటే ఏంటి? GIM అంటే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ మీట్ 2024 అంట. సో ఇక్కడ బ్యాగ్స్ అంటే దక్కించుకుంది, పొందింది అని అర్థం. సో బ్యాగ్ అన్న వర్డ్‌కి ఇంకా మీనింగ్స్ చాలా ఉన్నాయి. మనకు తెలిసింది సంచి అని. కానీ బ్యాగ్ అంటే గెలవడం అని కూడా అర్థం వస్తుంది. సో హి బ్యాగ్డ్ హిస్ 4th విక్టరీ ఫర్ దిస్ సీజన్. అతను 4వ విజయాన్ని దక్కించుకున్నాడు అని చెప్పడానికి మనం బ్యాగ్డ్ అంటున్నాం. అలాగే బ్యాగ్ అంటే నా కోసం నువ్వు అక్కడ నాకొక సీట్ పట్టుకో అని చెప్తాం. నువ్వు ముందుగా వెళ్తే నాకొక మంచి సీట్ పట్టుకో అలా చెప్తుంటాం కదా! అలా చెప్పడానికి మనం బ్యాగ్ అంటాం. సో ఇఫ్ యూ గెట్ దేర్ ప్లీజ్ బ్యాగ్ సమ్ డీసెంట్ సీట్ ఫర్ మీ. నా కోసం కొంచెం సీట్ పట్టుకుంటావా అని చెప్తుంటాం కదా మనం ఇన్ఫార్మల్‌గా. అలా చెప్పడానికి బ్యాగ్ అంటాము. ఇంకొక అర్థం ఏంటంటే, ఈ టమాటాలు నేను బ్యాగ్‌లో వేయనా? షల్ ఐ
Bag these tomatoes for you. Shall I bag these tomatoes for you? Shall I bag these బిస్కెట్స్ ఫర్ యూ, ఇవి నేను బ్యాగ్ లో వేయనా అని చెప్పడానికి బ్యాగ్ అనేది వర్బ్ గా ఉపయోగిస్తున్నాం అన్నమాట. సో బ్యాగ్ అంటే అన్ని అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ వర్డ్ చూద్దాం. నెక్స్ట్ హెడ్లైన్ ఏంటంటే ఆటోమొబైల్ రిటైల్ సేల్స్ రోజ్ 11% annually in 2023. సో ఆటోమొబైల్ రిటైల్ సేల్స్ అనేది రోజ్ అంటే ఏంటి, ఇక్కడ రోజ్ అంటే ఫ్లవర్ అని కాదు, పెరిగాయి. ఎంత శాతం? 11%. ఎన్ని రోజులకి? సంవత్సరానికి. అంటే అంటే వార్షికంగా 11% పెరిగిందనమాట ఆటోమొబైల్ రిటైల్ సేల్స్. రోజ్ అంటే పెరగడం, రైజ్ యొక్క పాస్ట్ టెన్స్ రోజ్. మోడీ లార్డ్స్ హసీనా ఆన్ పోల్ విక్టరీ ఇన్ బంగ్లాదేశ్ సీక్స్ పీపుల్ సెంట్రిక్ పార్ట్నర్షిప్. ఇక్కడ మోడీ లార్డ్స్ హసీనా ఆన్ పోల్ విక్టరీ ఇన్ బంగ్లాదేశ్ అంటున్నారు. అంటే ఇక్కడ లార్డ్స్ అంటే ఏంటి? అభినందించారు, ఆమె మళ్ళీ ప్రధానిగా ఎన్నికైంది దానికని లార్డ్ అంటే ఏంటంటే అప్రిషియేట్ చేయడం, అభినందించడం, పొగడడం, ప్రశంసించడం, ఇన్ని అర్థాలు వస్తాయి. LAUDS లార్డ్స్. సో దీని యొక్క పాస్ట్ టెన్స్ అంటే లార్డెడ్. సో అదన్నమాట దీని అర్థం. సో ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ ఏంటంటే పోప్ ఫ్రాన్సిస్ కాల్స్ ఫర్ యూనివర్సల్ బ్యాన్ ఆన్ సరగేట్ పేరెంటింగ్. ఇక్కడ కాల్స్ ఫార్ అంటున్నారు. కాల్స్ ఫార్ అంటే ఏంటి? కాల్స్ ఫార్ అంటే పిలుపునివ్వడం. యూనివర్సల్ బ్యాన్ అంటే ప్రపంచం మొత్తానికి బ్యాన్ చేయాలి, బహిష్కరించాలి. దేన్ని? సరగేట్ పేరెంటింగ్. సరగేట్ పేరెంటింగ్ అంటే అద్దె గర్భపు మాతృత్వం లేకపోతే అద్దె గర్భాన్ని ధరించడం. ఇటువంటి ఈ ప్రాసెస్ ని మనం ప్రపంచవ్యాప్తంగా విశ్వజనీయంగా బ్యాన్ చేయాలి అని ఆ విషయానికి అంటే దానికోసం అని పిలుపునిచ్చారు. పిలుపునివ్వడం అంటే కాల్ ఫార్ అంటాం. కాల్ ఫార్ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగిస్తాం అన్నమాట. సో కాల్ ఫార్ అంటే పిలుపునివ్వడం, ఏదైనా మార్పు కోసం కానీ లేకపోతే ఇంకేదైనా విప్లవం కోసం కానీ. సో హెడ్లైన్స్ చూసుకుంటే ఆనియన్స్, టొమాటోస్, పల్సెస్ బంప్ అప్ వెజ్జీ ప్లేట్ ప్రైసెస్ బై 12% ఇన్ డిసెంబర్. సో ఈ మూడు ఏవైతే ఉన్నాయో బంప్ అప్ అంటే పెరగడం అన్నమాట. ఈ మూడు ఏం చేస్తున్నాయి? వెజ్జీ ప్లేట్, ఈ థాలీ యొక్క ఈ ప్లేట్ యొక్క రేటుని 12% పెంచాయి. ఎందుకంటే ఈ మూడింటి ప్రైస్ అనేది పెరిగింది కాబట్టి. పల్సెస్ అంటే పప్పులు. సో ఆనియన్స్, టొమాటోస్, పల్సెస్ ఇవన్నీ కలిసి ఈ వెజ్జీ ప్లేట్ యొక్క రేటుని పెంచాయి. బంప్ అప్ అంటే పెంచడం, పెరగడం. సో ప్రైసెస్ ఆర్ బీయింగ్ బంప్డ్ అప్ అంటే పెరుగుతున్నాయి. ప్రైసెస్ ఆర్ బీయింగ్ బంప్డ్ అప్. సో ఇంకొక సెంటెన్స్ మనం దీన్ని ఇంకో రకంగా ఎలా ఉపయోగించవచ్చు అంటే దే ఆర్ బంపింగ్ హర్ అప్ టు మేనేజర్ లెవెల్. డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆమెను ఆ ర్యాంక్ అంటే ఒక ర్యాంక్ నుంచి ఇంకొక ర్యాంక్ కి హైయర్ పొజిషన్ కి పంపిస్తున్నారు. దే ఆర్ బంపింగ్ హర్ అప్ టు డిస్ట్రిక్ట్ మేనేజర్ అంటే ఆమెను మండల్ నుంచి డిస్ట్రిక్ట్ మేనేజర్ లెవెల్ కి పంపుతున్నారు. అంటే హైయర్ ర్యాంక్ కి పంపడం కావచ్చు, రేటు పెరగడం కావచ్చు. మనం బంపప్ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగించవచ్చు అన్నమాట. చిలీ ఫార్మర్ స్టేజ్ సిటింగ్ టు డిమాండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్. ఇక్కడ చూసుకుంటే సిట్ ఇన్ అంటే ఇక్కడ ఏంటంటే బైఠాయించారు. అంటే ఏమంటారు? బైఠాయించారు అంటే ఏంటి? వాళ్ళు ధర్నాకు దిగారు, వాళ్ళకి కావాల్సిన రైట్స్ కోసం. సిట్ ఇన్ అంటే బైఠాయించడం అంటారు కదా, ఆ అర్థం వస్తుంది అనమాట. ఫర్ వాళ్ళ డిమాండ్ ఏంటి? రెమ్యూనరేటివ్ ప్రైస్. చిల్లీ ఫార్మర్స్ గిట్టుబాటు ధర కోసం బైఠాయించారు అంటే వాళ్ళు ధర్నాకు దిగారు అని చెప్పే. రెమ్యూనరేటివ్ అంటే గిట్టుబాటు ధర, లాభదాయకమైన ధర. హైలీ రెమ్యూనరేటివ్ అంటే అధిక లాభదాయకమైన ధర. వీళ్ళు ఏమంటున్నారు? రెమ్యూనరేటివ్ ప్రైస్ కావాలి, మాకు గిట్టుబాటు ధర కావాలి అనేది వాళ్ళ యొక్క డిమాండ్ అన్నమాట. రెమ్యూనరేటివ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. రెమ్యూనరేటివ్ ప్రైస్.